హాయ్ హలో వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. టు నార్త్ ఇండియన్ నుంచి ఇటు సౌత్ ఇండియన్ డిషెస్ వరకు, అలాగే ఫాస్ట్ ఫుడ్ నుంచి ట్రెడిషనల్ వరకు అన్ని రకాల వంటల్ని మీకు పరిచయం చేసే షో రారండోయ్ వంటలు చేద్దాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి షోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు మీరు కూడా మీకు తెలిసిన అద్భుతమైన రెసిపీస్ని మా ప్రేక్షకులతో పంచుకోవాలనుకుంటుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 8008054321. వెంటనే కాల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, ఒక చక్కటి గిఫ్ట్ని కూడా సొంతం చేసుకోండి. మరి ఇవాళ సుమాంజలి రెడీగా ఉన్నారండి, షోని స్టార్ట్ చేసేద్దామా? హాయ్ సుమాంజలి. హలో, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. సో సుమాంజలి ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తున్నాను, బెంగళూరులో జాబ్ చేస్తున్నాను, క్యాటర్పిల్లర్లో. ఓకే, సాఫ్ట్వేరా? లేదు, నేను మెకానికల్ డిజైన్ ఇంజనీర్. ఓకే ఓకే. సో బీటెక్ చేసి ఎంటెక్ కూడా చేశాను. బీటెక్ ఎంటెక్ తర్వాత అయితే చాలా చదువుకున్నాను. ఓకే, సో ఇంత చదువుకుంటున్నప్పుడు వంటలకి ఏమైనా అసలు టైం ఉంటుందా? లేదు, యాక్చువల్లీ నేను అక్కడ హాస్టల్లో ఉంటాను. బట్ ఈజీ ఏమైనా రెసిపీస్ ఉంటే ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఈజీ అయిపోయి మమ్మీ చెప్తూ ఉంటారు. సో అవైతే తొందరగా అయిపోతే నాకు టైం సెట్ అవుతుంది అని. ఓకే, అంటే హాస్టల్లో ఉంటూ వంట చేసుకోవచ్చు? సెల్ఫ్ కుకింగ్ ఉంటుంది మాకు. ఓకే, ఉంటుంది. ఓకే, సో మరి ఈరోజు నాతో పాటు మా వ్యూవర్స్ అందరికి ఏం రెసిపీస్ నేర్పించబోతుంది? మసాలా పోహా. మసాలా పోహా. మరి మసాలా పోహాకు కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? ఓకే, పోహా, కొబ్బరి పొడి, టొమాటో, బఠానీ, నువ్వుల పొడి, ఆలు, క్యారెట్, ఆనియన్, పుట్నాల పొడి, మిర్చి, కొత్తిమీర, పల్లీల పొడి, జీలకర్ర, కరివేపాకు. సో మసాలా పోహాకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఎలా స్టార్ట్ చేస్తున్నారు? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ వేస్తున్నాను. ఇంకా ఇప్పుడు జీలకర్ర, కరివేపాకు. సో బెంగళూరులో ఎక్కడ ఉండేది? వైట్ ఫీల్డ్స్లో. ఓకే, సో ఆఫీస్ కూడా దగ్గరే? ఆఫీస్కి దగ్గర. బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ, సో నియర్ బై ఆఫీసే తీసుకున్నాను లొకేషన్. ఓకే, హాస్టల్ అంటే ఇది పేయింగ్ గెస్ట్ లాగా? పేయింగ్ గెస్ట్. ఓకే, సో అక్కడ కుకింగ్కి స్కోప్ ఉంటుంది? ఉంటుంది. అంటే తప్పదు అన్నట్టు వంట చేసుకోవాలా, ఇంట్రెస్ట్ తోట చేసేది? తప్పదు అన్నట్టే. అంత ఇంట్రెస్ట్ లేదు కుకింగ్, కొంచెం లైక్ ఇష్టమైన రెసిపీస్ ఈజీగా అయిపోయే చేస్తూ ఉంటా. అంత ఎక్కువ అంటే కొంచెం టైం సరిపోదు అనమాట. అండ్ ఆల్సో ఒక స్టవ్ ఉంటుంది, అందరూ కుక్ చేసుకోవడానికి టైం సరిపోదు. ఓకే, సో అందుకని ఏదైనా ఈజీ రెసిపీస్ కెటిల్లో అయిపోయేవి మోస్ట్లీ అలా చేస్తాను. ఓకే, అంటే కుకింగ్ అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పావు కదా, ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, తర్వాత వంట ఇవన్నీ ఉంటాయి కదా, అవేమీ లేవా? ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఎపిసోడ్ చూసిన తర్వాత నుంచి. ఓకే, సో ఇప్పుడు ఎంతకాలంగా జాబ్ చేస్తున్నావు? 3 years అయింది. 3 years అయింది. సో బీటెక్ లో మెకానికల్ తీసుకుని మళ్ళీ ఎంటెక్ లో దానిలోనే ఇంజనీరింగ్ డిజైన్. ఓకే, నాకు డిజైన్ ఇంట్రెస్ట్, సో అలానే దాని రిలేటెడ్ తీసుకున్నా. ఓకే, అంటే ఇది దేనికి రిలేటెడ్ గా ఉంటుంది? ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ డిజైన్ అంటే క్యాటర్పిల్లర్ అనేది హెవీ ట్రక్ వెహికల్స్ చేస్తారు. సో నేను వర్క్ చేసేది ఇంజన్స్ మీద. ఓకే, సో నూనె వేడెక్కినట్టుంది కదా, నెక్స్ట్ ఏం వేద్దాం? కరివేపాకు వేస్తాను. ఓకే, నెక్స్ట్ క్యారెట్ అను ఆనియన్స్ వేస్తాను. నెక్స్ట్ తరిగిన క్యారెట్. ఓకే, ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం. ఫ్యామిలీ అంతా ఉండేది హైదరాబాద్? అవును. సిస్టర్స్ ఎవరైనా బ్రదర్స్? ఒక అక్క మైసూర్లో ఉంటుంది.
ఓకే బావగారు అక్కడ జాబ్ చేస్తున్నారు. ఓకే. సో మరి ఎంత ఫ్రీక్వెంట్గా ఇంటికి రావడానికి కుదురుతుంది? ఇప్పుడు మాకు యాక్చువల్గా 5 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో అంత ఫ్రీక్వెంట్గా రాను. 2 monthsకి ఒకసారి ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే ఖచ్చితంగా వస్తాను. ఓకే. చాలా వరకు ఇప్పుడు ఆఫీసెస్లో హైబ్రిడ్ మాడ్యూల్ ఉంటుంది కదా, అంటే 2 days ఆఫీస్కి వెళ్ళడం, లేకపోతే 3 days ఆఫీస్కి వెళ్ళాలి మిగతా రోజులు. అలాంటి ఆప్షన్ ఏమి లేదు, ముందు ఉండేది, బట్ ఇప్పుడు కోవిడ్ అయిపోయింది కదా, సో ఇప్పుడు తీసేసారు. ఓకే. ఇప్పుడు దీంట్లో పొటాటో అన్ను బఠానీ వేస్తాను. ఓకే. ఇది పచ్చి ఉడికించిన పొటాటో. ఇది కూడా ఉడికించిన బఠానీనా పచ్చి లేకపోతే బఠానీ? ఓకే. అంటే ఇది పొటాటో అన్ను బఠానీ అంత టైం పట్టదు. ఓకే. సో ఈ టొమాటో కూడా వేస్తున్నాను. ఈ 3 కొంచెం తొందరగా ఉడికిపోతాయని ఓకే. ఫస్ట్ క్యారెట్ ఆనియన్ వేసుకున్నాక ఇది. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తాను. సో ఇది కడిగి తర్వాత పోహాలో ఉప్పు కారం కాకుండా ఇది పైనుంచి ఇంకొంచెం కదా? కొంచెం. ఓకే. ఇవి వెజిటబుల్స్ కి పట్టాలి. ఓన్లీ వెజిటబుల్. ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ మనం కడిగి పెట్టిన పోహా, దాంట్లో ఉప్పు కారం పసుపు కలిపినది దీంట్లో వేస్తాను. ఓకే. ఇందులో కావాలంటే కొంచెం కారంకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి ఘాటు ఎక్కువ కావాలి అనుకుంటే ఇట్లాగా పైన వేసుకోవచ్చు, లేదంటే కనుక ముందర ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం తగ్గిపోతుంది కాబట్టి అలా కూడా వేసుకోవచ్చు. సో ఇంకా అయిపోయినట్టే. లాస్ట్లో నువ్వుల పొడి అవి వేస్తాం. ఇది పల్లీల పొడి వేస్తాను, నువ్వుల పొడి అండ్ పుట్నాల పొడి కూడా. ఒక నిమిషం అయ్యాక అది లైక్ తీసేసే ముందు కొబ్బరి పొడి, కొబ్బరి పొడి కొంచెం కొత్తిమీర వేస్తాను. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, డిష్ అవుట్ చేసేది. ఓకే. కొంచెం కొత్తిమీర గార్నిష్ కూడా. మసాలా పోహా రెడీ అయిపోయింది, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే. సో మసాలా పోహా రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మసాలా పోహాకి కావలసిన పదార్థాలు: బఠానీ, టొమాటో, కొబ్బరి తురుము, పోహా, ఉల్లిపాయలు, క్యారెట్, ఆలుగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, నువ్వుల పొడి, పుట్నాల పొడి. మసాలా పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నూనె పోసుకొని అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత తరిగిన క్యారెట్, ఉల్లిపాయలు, ఆలు, బఠానీ, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉప్పు కారం కలిపి పెట్టుకున్న పోహా, పచ్చిమిర్చిని వేసి కలుపుకొని
అందులో పల్లీల పొడి, నువ్వుల పొడి, పుట్నాల పొడి వేసి పైనుంచి కొబ్బరి తురుము, కొత్తిమీర కూడా వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా పోహా రెడీ. సో మసాలా పోహాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బాగుందండి. సో ఏంటంటే కొంచెం చాలా యూనిక్గా ఉందన్నమాట. మనం రెగ్యులర్గా తినే పోహా కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇందులో లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసాము. పైనుంచి ఈ పొడులు కూడా అంటే నువ్వుల పొడి, పుట్నాల పొడి, పల్లి పొడి ఇవన్నీ కూడా వేయడం వల్ల డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. సో చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో సుమాంజలి బాగుంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట మసాలా పోహా అంటే ఏదో 1-2 ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి, ఏదో మసాలా యాడ్ చేస్తామని. ఇన్ని పొడులు ఒకటేసారి వేయడం వల్ల దాని టేస్ట్ చాలా డిఫరెంట్గా బాగా వచ్చింది. వెజిటేబుల్స్ కూడా కొంచెం క్రంచీగా ఉండి చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ ఏం రెసిపీ? వెజ్ స్టీమ్డ్ మోమోస్. సో వెజ్ స్టీమ్డ్ మోమోస్, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? ఓకే చూద్దాం. తరిగిన క్యాబేజ్, ఆనియన్, క్యారెట్, మిర్చి, కొత్తిమీర, మైదా అండ్ వీట్ కలిపిన పిండి, వెల్లుల్లి, సోయా సాస్, మైదా. సో వెజ్ స్టీమ్డ్ మోమోస్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సో ఏం చేయాలి, ప్రాసెస్ ఎలా? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుందాం. సో ఇవి స్టీమ్ మీద పెడుతున్నాం కదా, దానికి కూడా మనం వాటర్ రెడీ చేసుకోవచ్చా లేకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చా? వాటర్ రెడీ చేసేసుకోవచ్చు కదా. ఓకే. సో బేసిక్లీ ప్యాన్లో కింద వాటర్ పోసి మనం ఇడ్లీ మోల్డ్ పెట్టుకున్నాం. కొంచెం వేడెక్కాక మనం ఫస్ట్ వెజ్జీస్ అన్నీ వేస్తాం. సో ఫస్ట్ క్యారెట్, ఆనియన్, క్యాబేజ్ అండ్ మిర్చి వేస్తాం. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది లోపల స్టఫింగ్ కోసం ఫస్ట్ ప్రిపేర్ చేస్తాం. సో ఈ వెజిటేబుల్స్ కొంచెం కుక్ అవుతున్నప్పుడే మోమోస్కి కావాల్సింది కూడా చేసేసుకోవచ్చా? చేసేసుకోవచ్చు. దీంట్లో వెల్లుల్లి వేస్తాను అండ్ కొంచెం సోయా సాస్ టేస్ట్ కోసం. సో ఆ చైనీస్ ఫ్లేవర్ రావాలంటే కొంచెం ఉండాల్సిందే కదా. ఇది కొంచెం కుక్ అయ్యాక సాల్ట్ వేస్తాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తాం. కొంచెం ఫ్రై అయితే చాలు, ఎలాగో మనం బాయిల్ చేస్తాం కాబట్టి. సో ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారే లోపల మోమోస్ ఇది పైన లేయర్ చేసేస్తాం. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మనం మోమోస్ చేసుకుంటాం. ఇది వీట్ అండ్ మైదా కలిపిన పిండి. ఓన్లీ మైదాతో కూడా చేసుకోవచ్చు, బట్ కొంచెం హెల్దీగా కావాలనుకుంటే ఓన్లీ వీట్ కూడా యూస్ చేయొచ్చు. రెండు మిక్స్ చేశాను. ఇది మైదా పిండిని అద్దుకుంటాము. ఇట్లాంటి రెసిపీస్ చేయడానికి హాస్టల్లో కుదురుతుందా లేకపోతే కనుక ఇంటికి వచ్చినప్పుడు ట్రై చేస్తుంటావా ఇట్లాంటివి? ఇంటికి వచ్చినప్పుడు ట్రై చేస్తాను, బట్ హాస్టల్లో కూడా అవన్నీ కింద ఉంటాయి. సో లైక్ మేము తీసుకెళ్ళినా కూడా ఈజీగా అయిపోతుంది అన్నమాట 5 minutesలో. ఓకే. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక రోజు ఎప్పుడైనా చేసుకోవాలంటే ఇలాంటి రెసిపీస్. ఓకే.
ఇలాగే ఇంకొన్ని చేసుకుని దీని మధ్యలో మనం స్టఫింగ్ పెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఇలా చేసుకున్న చపాతీలో మనం స్టఫింగ్ పెట్టేసుకుందాం. స్టఫింగ్ పెట్టేసుకుని దాన్ని స్టీమ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పెట్టుకుని ఇలా రోల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా పైన వచ్చింది ఎక్స్ట్రా తీసేస్తే మనకి ఆ టేస్ట్ రాదు. లేకపోతే పిండి అంతా అట్లా ఉండిపోయి అది స్టీమ్ అయిన తర్వాత కొంచెం డిఫరెంట్ తీసేసేయచ్చు. జస్ట్ ఒక పోట్లీ లాగా చేస్తాం. ఇలా చేసుకున్నవి ఇలా అన్ని చేసుకుని మనం పెట్టేసుకుందాం ఫస్ట్. దాని తర్వాత స్టీమ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా చేసుకున్న వాటివి మనం స్టీమర్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ స్టీమర్లో పెట్టాలి. ఇవి ఒక 10 to 15 minutes మనం కుక్ అయ్యే వరకు ఉంచుకుంటే చాలు. చూద్దాం ఎంతవరకు వచ్చిందో. రెడీ అయిపోయిందండి. మనం డిష్ అవుట్ చేసేద్దాం. మన వెజ్ మోమోస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇదేమో నేను వెజ్ మోమోస్ ఆల్రెడీ లైక్ సాస్ ఇంట్లో చేసి తెచ్చాను. ఆర్ మనకు సింపుల్గా కెచప్ ఆర్ లైక్ చిల్లీ సాస్ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు దాన్ని. వెజ్ స్టీమ్ మోమోస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. చూస్తున్నారు కదండి, వెజ్ స్టీమ్డ్ మోమోస్ రెడీ అయిపోయింది. సో తను అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అంటోంది కాబట్టి చిన్నగా బుజ్జిగా ట్రై చేసింది. మనం కావాలనుకుంటే కనుక కొంచెం సైజ్ షేప్ని కూడా మనకి చేతికి కుదిరినట్టుగా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. వెజ్ స్టీమ్డ్ మోమోస్కు కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్, క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, వెల్లుల్లి ముక్కలు, సోయా సాస్, మైదా, పచ్చిమిర్చి, గోధుమ పిండి, మైదా పిండి కలిపిన మిశ్రమం. వెజ్ స్టీమ్డ్ మోమోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్ తరుగు వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఆ తర్వాత సోయా సాస్, ఉప్పు కూడా వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి, మైదా పిండిని చిన్న చపాతీల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చపాతీల్లో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని స్టీమర్ లో పెట్టుకొని స్టీమ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత కెచప్ లేదా మోమో సాస్ తో సర్వ్ చేసుకుంటే వెజ్ స్టీమ్డ్ మోమోస్ రెడీ. మరి వెజ్ స్టీమ్డ్ మోమోస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. చాలా బాగుందండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది రెసిపీ. మామూలుగా అయితే మోమోస్ అనగానే మనం ఎప్పుడో బయటికి వెళ్ళి తినాలి, లేకపోతే ఇంకా ఇంట్లో పిల్లలు అడుగుతున్నా కూడా అంత పెద్ద రెసిపీ అని అనుకుంటాం కదా, ఇంట్లో చేసే ఆ థాట్ కూడా రాదు. కానీ ఇది చాలా చక్కగా అయిపోయింది, చాలా ఈజీగా. ఒకసారి మనం మార్కెట్కి వెళ్ళి కూరలు తెచ్చుకున్నామంటే అన్నీ మనకి ఇంట్లో దొరికేవే కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా అయిపోయింది, టేస్టీగా కూడా ఉందన్నమాట. ఎందుకంటే లోపల లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ వేసి మనం స్టఫ్ చేసాం కాబట్టి హెల్తీగా కూడా అనిపిస్తుంది. ప్లస్ ఇందులో
అంటే కొంచెం మైదా యూస్ చేసినా కూడా ఆటా కూడా యూస్ చేశారు, గోధుమ పిండి కూడా యూస్ చేశారు కాబట్టి కొంచెం హెల్దీ అవుటర్ లేయరే అని చెప్పుకోవచ్చు. సో ఇంట్లో ట్రై చేయాలి అనుకుంటే కనుక ఇది చాలా క్విక్గా ఈజీగా అయిపోయేలా ఉంది కాబట్టి డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే కనుక చాలా బాగుందండి. ప్లస్ ఇది నేను మోమోస్ చట్నీతో పాటు తింటున్నాను కాబట్టి ఇంకా టేస్టీగా ఉంది. కొంచెం అది స్పైసీగా అనిపిస్తే కనుక మనం దానికి ఆల్టర్నేట్గా ఇంట్లో కెచప్తో కూడా తినొచ్చండి. సో ఇంట్లో పిల్లలకి పెట్టాలనుకున్న కొంచెం హెల్దీగా వెరైటీగా కావాలి అనుకుంటే కూడా ఇలాంటిది ఇంట్లో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. సో చాలా బాగుంది సుమాంజలి. 2 రెసిపీస్ కూడా చాలా యూనిక్గా అనిపించినాయి అనమాట నాకు. అంటే క్విక్గా అయిపోయేవి ఇంత ఈజీగా. సో మమ్మీకి చెప్పాలన్నమాట థ్యాంక్స్. ఎందుకు అని అంటే హాస్టల్లో ఉంటున్నందుకు నీకు ఈజీగా అయిపోయేలాంటివి ఎలా అయితే నేర్పించారో. ఈ షో చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది అంటే హాస్టల్లో ఉండేవాళ్ళే కాదు, ఇంట్లో కూడా ఎక్కువ టైం ఉండదు కదా, వాళ్ళు కూడా ఇంట్లో తయారు చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి, చాలా ఈజీగా తయారు చేసుకునేలా ఉన్నాయి. కాబట్టి మరి ఇంత మంచి రెసిపీస్ నాతో పాటు మా వ్యూవర్స్ అందరితో కూడా షేర్ చేసుకున్నందుకు నీకు ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తోంది అంటే ఫస్ట్లో ఏమో వంటలు ఇష్టం లేదు రాదు అని చెప్పావు కదా, కానీ నీకు తెలిసిన వంటల్ని ఇలా మా అందరితో షేర్ చేసుకోవడం ఎలా అనిపిస్తోంది? చాలా బాగుంది. అంటే ఈజీ రెసిపీస్ కదా, సో ఎవరైనా చేసుకోవచ్చు, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా. సో లైక్ యూనిక్ రెసిపీస్ ఎవరైనా చేసుకోవచ్చు అని సింపుల్గా అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మరి సుమాంజలి నేర్పించిన ఈ రెసిపీస్ ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నారా? మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బాయ్.